ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు రామనగర్లోని ఆయన కార్యాలయంలో వైభవంగా నిర్వహించారు. మాగుంట అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేకును ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కట్ చేశారు. యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, నిఖిల్ రెడ్డితో పాటు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అభిమానులు ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా ఎంపీగా పనిచేయడంతో పాటు దాన ధర్మాలతో ప్రజల మన్ననలను పొందిన సహృదయులు మాగుంట శ్రీనివాసరెడ్డి అని మంత్రి డోలా బాలవీరాంజని స్వామి కొనియాడారు. దేవుడు ప్రజల ఆశీస్సులతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబం ప్రత్యేక ప్రాధాన్యతను చాటుకుందని సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. సేవాగుణంతో పనిచేస్తూ జిల్లా ప్రజల హృదయాల్లో అజాత శత్రువుగా స్థానం పొందారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ కొనియాడారు. ప్రకాశం జిల్లాకు మాగుంట కుటుంబం ఒక వరమని వడా చైర్మన్ షేక్ రియాజ్ అభివర్ణించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మాగుంట శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకల్లో పార్టీ పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచుగరటయ్య, దారా సాంబయ్య, జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్, కుప్ప రంగసాయి, ఆత్మకూరి బ్రహ్మయ్య, వీరశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అన్నా అన్నా అన్న కొంచెం జరగండి అన్నా, కొంచెం ఇట్రండి అన్నా. అన్నా కూర్చోండి మీరు. శ్రీనివాసరెడ్డి గారు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు రైతులు గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి చాలా కట్టారు. అదేవిధంగా ఒకసారి అందరూ
మంచి పార్టీయా ఓకే సార్ రవి కూర్చోండి ఓకే సార్ اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وبارك وسلم يا సార్ చూడాలి ఓకే సార్ ఓకే సార్
బయట రావాలి ప్లీజ్. బాబు, బయట రావాలి. చర్చలో పెట్టండి. సార్ ఆ ట్యాప్ మీరు తీసుకొని ఇటు తిప్పండి. రవీంద్రబాయ్ స్క్రీన్ అయిపోయినాక ఒక ఫోటో అయిపోయింది. అందరికీ బాగుంటుందా? పార్లమెంట్ అధ్యక్షురాలు రావాలి పంపగా మాగుంట శ్రీనారాయణ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధన్యవాదాలండి. మనసున్న మహారాజు ధన్యవాదాలు. అంతా వచ్చేసి అందరికీ కూడా కృతజ్ఞతలు. అప్పుడే వెళ్ళడానికి తొందరపడదు, అందరూ భోజనం చేసుకుని వెళ్ళాలి. మీకు ధన్యవాదాలు. బాగుంటున్నప్పుడు ఆర్లపాటు జిల్లా కార్యదర్శి రాజలక్ష్మి గారు, సంజయ్ గారు, సుజాత కలవడానికి వచ్చారు. అందరికీ కూడా కొంచెం కథలు సంజయ్ గారు, అరుణ గారు అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అని వాళ్ళ కుటుంబంలో దయచేసి రావద్దు. మన
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక 5 నిమిషం అందరూ కలవచ్చు. మీ అందరికీ కూడా మాగుంట కుటుంబం తరపు నుంచి చాలా సంతోషం. ఈ రోజు పండుగ అంటే ధర్మ గారు దయచేసి ఆశీస్సులు మద్దతు వారు వచ్చి సేవలకి విషయం తెలియజేస్తున్నారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ఎవరైతే నాగారెడ్డి గారికి కూడా రామనగరాజు దగ్గర సత్యం శాఖ అనే ఉత్సాహంతో మన ఉత్సాహమే ఆయన చిరునవ్వు. ఒక్క నిమిషం అన్న సార్ ఒకసారి ఇలా చూడండి 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 చూడాలి సార్ ఇక్కడ ఇటు పార్లమెంట్ సభ్యులు సేవా తత్పరులైనటువంటి శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు మరెన్నో మరింత సేవతో ప్రకాశం ప్రజల యొక్క ఇంకా ఎక్కువ సేవలు ఇవ్వాలని వారికి అన్నీ మంచి జరగాలని శుభాలు జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వారి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. సీతారామయ్య గారు కూడా మన ఎంపీ గారు కలిసి విషయం చెప్తారు. డాక్టర్ కె సీతారామయ్య గారు రాజపల్లి సీతారామయ్య గారు పోలీస్ చైర్మన్ వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. పార్లమెంట్ సభ్యులు అజాత శత్రువు సేవాగుణమే పరమావధిగా రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి మన గౌరవ ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు 100 ఆయుర్వేదాలతో వారు ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ ప్రజాసేవలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాసేవలో వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరి యొక్క సహకారంతో
వారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు, అధికారులందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట కుటుంబం మన జిల్లాకి రావడం అనేది మన జిల్లాకి ఒక వరం. ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి ఆ కుటుంబం. శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికీ కూడా ఇంతే ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలని చెప్పి, ఆయన నిండు నూరేళ్ళు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మాగుంట కుటుంబం అంటే ఒక బ్రాండ్. నాకు 32 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంతో అనుబంధం ఉంది. మాగుంట సుబ్రహ్మణ్య గారితో, పార్వతమ్మ గారి అక్కతో, ప్లస్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో, అంటే నాగరెడ్డి గారితో కూడా రాబోయే రోజుల్లో అట్టే ఉండాలి. ఈ కుటుంబం అనేది ఏ పార్టీ సంబంధం కాదండి. ఆ కుటుంబం ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర పెద్దవాళ్ళ దాకా అందరూ అభిమానించేది మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళు మాగుంట కుటుంబాన్ని. ఈ కుటుంబాన్ని అందరూ ప్రతి ఒక్కరు మీరు జీవించాలి. వాళ్ళు ఎప్పుడు కలకాలం బాగుంటే 10 మందికి, మనకు మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు పోసింది మాగుంట కుటుంబం అంటే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. మావులు మనకు మర్చిపోకూడదు. రాష్ట్రంలో ఆయన ఎంతో పేరు ప్రతిష్ఠిస్తున్న లీడరు. మన జిల్లాకి ఎంతో మంచి పనులు చేసింది మాగుంట కుటుంబం. ఒక విధంగా చెప్పాలంటే ఒంగోలు జిల్లా అన్నప్పుడు మాగుంట కుటుంబం గుర్తొస్తుంది. ఇలాంటి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని, ఈ ప్రకాశం జిల్లాని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి పనిచేయాలని మరీ కోరుకుంటూ ఇంకొకసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మా ఎంపీ గారు, మా మిత్రులు హ్యాపీ బర్త్డే. ఈరోజు మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే సందర్భంగా వారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అలానే ఇంకా పార్టీ తరఫున కార్యకర్తలకి అలానే ప్రతి ఒక్కరికి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని రావాలని కోరుకుంటూ, ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మిస్టర్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి. థ్యాంక్ యూ. ఒంగోలు పార్లమెంట్లో సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యునిగా చేసి ఈ ఒంగోలు పార్లమెంటుకి అభివృద్ధి కార్యక్రమంలో పూర్తిగా సహకరించినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన యొక్క నిధులతోటి ఈ ఒంగోలు నియోజకవర్గంలో వెనకబడినటువంటి ఒంగోలు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పరుస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.